అందరికీ మరోసారి ప్రభునామమున వందనాలు. మనము గమనించినట్లయితే ఈ దినాలలో కుటుంబాలలో కానీ సమాజంలో కానీ మనం వెళ్ళే సంఘంలో కానీ ఆదరణకర్తలను, ఉపదేశకులను, ఆలోచన చెప్పేవారిని, మనల్ని స్థిరపరిచేవారిని మనం చాలా ఈ దినాలలో అరుదుగా చూస్తూ ఉన్నాం. మనం గమనిద్దాం. మనం వెళ్ళే సంఘంలో అయితేనేమి, మన కుటుంబాలలో అయితేనేమి, సమాజాలలో ఈ దినాలలో మనం ఇలాంటి వారిని చూడలేకపోతున్నాం. అయితే మనము పొందిన ఆత్మను మనము జ్ఞాపం చేసుకుందాం. ఆయన ఆదరణకర్తగా, మనల్ని ఆదరించేవాడుగా, ఆలోచనకర్తగా, మనకు ఉపదేశించేవాడుగా, మనకు నడిపింపు దయచేసేవాడిగా ఆయన ఉంటున్నాడు. అయితే మనము దేవుడిచ్చిన ఆత్మ ద్వారా మనం ఆదరించబడుచున్నామా? ఆయన ఉపదేశకుల ద్వారా ఉపదేశించబడుచున్నామా? ఆయన యొక్క నడిపింపును మనము కలిగించున్నామా? మనము గమనిద్దాం. ఎందుకనగా దినములు గడిచిన కొలది మనము ఆదరణ లేని వారంగా, ఉపదేశం లేని వారంగా, స్థిరపడలేని వారంగా కాకుండా దేవుని ఆత్మ ద్వారా బలము పొంది, దేవుని ఆత్మ ద్వారా స్థిరపడుతూ, దేవుని ఆత్మ ద్వారా ఉపదేశించబడుతూ, దేవుని ఆత్మ ద్వారా ఆదరించబడుతూ మనము భూమి మీద